ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగలవాని కొందనాలు. వాక్యం ద్వారా మరొకసారి నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభు. తండ్రి దీవించు, ఆశీర్వదించు, రక్షించు, నీ రాజ్యాన్ని సిద్ధపరచు. మీరే మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 14వ అధ్యాయము 23 నుండి 34 వరకు గమనిస్తండి. అక్కడ అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలతో అనేక మంది 5,000 మంది పురుషులు ఆహారము తిన్న తర్వాత ప్రభువు అంటారు, మీరు అద్దరికి వెళ్ళండి, నాకన్నా ముందు మీరు వెళ్ళిపోండి పడవలో అని ప్రభువు శిష్యులందరినీ పంపించేస్తారు పడవలో. యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్తారు. ఈ సిచ్యువేషన్ ఒకవైపు ఏమో, ఎడమవైపు ఏమో అద్భుతము, కుడివైపు ఏమో వీళ్ళు శిష్యుల ప్రయాణము, మధ్యలో ప్రభు కొండ మీద ప్రార్థన చేస్తుంటారు. సిచ్యువేషన్ బాగుంది. వీళ్ళు వెళ్ళిపోతుంటారు. రాత్రి కాలం, రాత్రి అయిపోతుంది, ఇంకా రాత్రి ప్రయాణం చేస్తుంటారు. అయితే రాత్రి 4వ జామున, అంటే ఇట్స్ అబౌట్ 3 to 6 ఆ టైం, ఉదయం కాబోతుంది అనమాట. ఇంకా చీకటితో ఉన్నారు. కెరటాలు వస్తాయి. కెరటాలు వచ్చి పడను కొడుతుంటే వీళ్ళు భయపడిపోతుంటారు. రాత్రి ఇంకా ధైర్యం రాలేదు, గమ్యం రాలేదు. ఆ రాత్రిలో అలా ప్రయాసపడుతూ ఆల్రెడీ నైట్ మొత్తం ప్రయాణం చేసి ఉన్నారు, అలసిపోయి ఉన్నారు, బాధలో ఉన్నారు. కానీ ప్రభువు ఇంకా రాలే. ఆలస్యం ఎందుకు అయింది అని గమనిస్తే, ఎందుకు ప్రభువు ఆలస్యం చేస్తుంటారంటే, ప్రభువు దేవుని యందు విశ్వాసం ఉంచి మనమే అద్దరికి చేరాలి, గమ్యం చేరాలి ప్రభు ఆశ. ఆయనపై ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి వెళ్ళిపోవాలని ప్రభు ఆశ. కానీ వీళ్ళు అంటే స్థితి లేరు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు మన జీవిత ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వస్తుంటాయి. ఆ టైంలో మనం ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచి ఆయనపై ఆధారపడి అలా గమ్యం చేరిపోవాలని ప్రభు ఆశ. ప్రభు సాయం చేస్తాడండి, సాయం చేస్తాడు. ఇంకా చూస్తే ప్రభువారు ఇంకా వాళ్ళ బాధ చూసి ప్రభువారు ఇంకా స్టార్ట్ అవుతారు. ప్రార్థన ముగించుకొని అలా వస్తూ నీటిపై నడుస్తూ వస్తుంటారు. ఈలోపు రాత్రి కదండి, ప్రభువుని చూసి భయపడిపోతారు. భూతం భూతం అని అరుస్తుంటారు. అప్పుడు ప్రభువు అంటారు, నేనే, భయపడకండి, ధైర్యంగా ఉండండి అంటాడు. సో రెండవది ఏంటంటే, మనము ధైర్యంగా ఉండాలి. ప్రభువు ఇక్కడ ఏం కోరుకుంటున్నారంటే, శిష్యులు ధైర్యంగా ఉండాలని. ఆయన కెరటాల మీద నడుచుకుంటూ వస్తున్నాడు. వీళ్ళేమో కెరటాలు చూసి భయపడుతున్నారు, అలలు చూసి భయపడుతున్నారు. కానీ ప్రభువు అలల మీద నడుస్తున్నారు. ఆయన సృష్టికర్త. అరే, అలల ద్వారా మనం భయపడుతున్నాము, కానీ మన ప్రభువారు అలల మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆయన సృష్టికర్త అని వీళ్ళు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలని ప్రభు ఆశ. సో మన జీవితంలో కూడా అండి, ఎటువంటి కష్ట పరిస్థితి వచ్చినా, ఎటువంటి ఇబ్బందికరమైన, ఎటువంటి భరించలేని స్థితి ఉన్నా మనము ప్రభుని బట్టి మన ధైర్యంగా ఉండాలండి. ఆయన విడోడు, ఏమాత్రం ఎడబాడండి. ఆయన బట్టి మనం ధైర్యంగా ఉండాలి ప్రభు ఆశ. ఆ శిష్యులు కూడా ధైర్యంగా ఉండాలని, నేనే, భయపడకండి, ధైర్యంగా ఉండండి అని ప్రభువు పలుకుతారండి. దాని తర్వాత ఆ పడవలో పేతురు గారు, ప్రభువా నీవే అయితే నీ వద్దకు నేను వచ్చేటకు నాకు సెలవు అంటే, ప్రభువు అంట రా పేతురు అనగానే, ఆ పేతురుకు తెలుసు ఆల్రెడీ జాలరి అయినా నీటిలో కాలు పెడితే ఏమైందో తెలుసు. కానీ ప్రభువు ఎంతో నమ్మకం ఉంచి దిగుతాడు. నీళ్ళలాగా రోడ్లాగా అయిపోతుంది. ప్రభుని చూస్తూ దిగుతాడు, ప్రభుని చూస్తూ నడుస్తాడు. బాగానే ఉండదు. కాసేపు ఏమవుతుందంటే, ప్రభుని చూడకుండా పక్కన చూస్తాడు. గాలిని చూసి ఏమైతే మునిగిపోతాడు. ప్రభు చూసేంతవరకు బాగా నడిచాడండి. ఎప్పుడైతే పక్కన చూశాడో, ప్రభుని చూడకుండా లోకం వైపు చూశాడో, మునిగిపోయాడండి. సో మనం కూడా ప్రభుని చూస్తూ నడిచినప్పుడు బాగుంటుంది మన లైఫ్, మన జర్నీ బాగుంటుంది. ఎప్పుడైతే లోక పరిస్థితులను చూసినప్పుడు మునిగిపోతామండి. లోక పరిస్థితులను కాదు, లోకంను కాదు మనం చూసేది, సర్కమ్స్టెన్సెస్ కాదండి, దేవుని చూడాలి మనం. లోక పరిస్థితుల వైపు కాదు, లోక సమాచారాలు కాదు, లోక వార్తలు కాదు, మనం ఎవరు దేవుని చూడాలి. దేవుని చూసి నడిచినప్పుడు తిన్నగా నడుస్తాం. కానీ ప్రభువారు గొప్పవారండి. పేతురు రానగానే పేతురు వచ్చాడు, కానీ పేతురుని కూడా దేవుడు అలలపై నడిపించాడండి. నిజంగా దేవుని నమ్మితే, దేవుని ఎందుకు విశ్వాసం వస్తే, ఆ సమస్యను నీ కాళ్ళ కింద పెడతాడు దేవుడు. సమస్యల మీద నడిపిస్తున్నాడు, ఆ కెరటాల మీద నడిపిస్తున్నాడు ప్రభువారు పేతురుని. ఆయన వైపు చూస్తే శ్రమలు పోతాయని అనట్లేదు, శ్రమలు ఉన్నా శ్రమలు జయించే శక్తి ఇస్తాడు దేవుడు.
శక్తి ఇస్తాడండి నిజంగా. కానీ పేతురు గారు యేసు ప్రభువుని చూడకుండా పక్కన చూసి మునిగిపోయాడు. మునిగిపోయిన తర్వాత మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు అనగానే ప్రభువు వెంటనే రక్షించాడండి. కానీ మన జీవితంలో మనం మునిగిపోయినా పడిపోయినా ప్రభువా నువ్వు ప్రార్థించినప్పుడు ప్రభువు ఆలకించి సాయం చేస్తాడండి. నువ్వు నా మాట వినలేదు, నన్ను చూడలే, నువ్వు అటు అని పక్కన చూసావు, నన్ను మర్చిపోయావు, నా యందు నువ్వు విశ్వాసం ఉంచాలని ప్రభువు గద్దించాడండి. ప్రభువు తృణీకరించాడు. నువ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ కరుణామయుడు, ఆ దయమడు వచ్చి సాయం చేస్తాడు. పేతురు వెంటనే సాయం చేస్తాడు, నీకు వెంటనే సాయం చేస్తాడు. కానీ నువ్వు ప్రార్థించాలి. నిజంగా క్రైస్తవ జీవితం ఎలా ఉంటుందంటే ఇది ముళ్ళ బాట మీద నడిచినట్టు అండి, కిరటాల మీద నడిచినట్టు ఉంటుంది బాట. కిరటాల మీద అయినా సరే, ముళ్ళ బాట అయినా సరే, నువ్వు ప్రభువుని చూసినప్పుడు ఆ బాధ నీకు బాధగా ఉండదు. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు అండి. మనం ప్రార్థిస్తాం. ఆ పేతురు పడిపోయాడు, కానీ ప్రభువా అన్నాడు, సాయం చేస్తాడు. నిజంగా నువ్వు దేవుని చూస్తూ నడిచినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ప్రతి ప్రయాణము గమ్యానికి చేరే కృప ఉంటుంది ఆయన చూసినప్పుడు. ఆయన చూస్తూ నడిచినప్పుడు కిరటాలు సమస్యలు నీ కాళ్ళ కింద ఉంటాయి. చూద్దాం, ఆయన వైపు చూద్దాం, విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆయనపై ఆధారపడి జీవిస్తాం. దేవుడు తప్పక ఆయన ప్రతి విషయంలో విజయాలు ఇస్తాడు. అటు మా కృప దేవుడు మన దయచేసి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలవని కొందనాలు. గొప్ప దేవుడవు ప్రభా, తండ్రి మాకు సాయం చేసే దేవుడవు ప్రభా, నువ్వు ధైర్యపరచువాడవు ప్రభా, మమ్మల్ని బలపరచువాడవు ప్రభా, మేము విశ్వాసంలో ఎదగాలని కోరుతున్న దేవుడవు ప్రభా, నీకు వందనాలు. మేము అన్ని వేళ నిన్ను చూస్తూ అయ్యా నడిచే మనసు మాకు దయచేయి. ప్రతి పరిస్థితిని జయించే శక్తితో మమ్మల్ని నింపని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా మీరే సాయం చేయండి తండ్రి. పేతురుని బలపరిచావు, పేతురు ప్రార్థించగానే నువ్వు ఆలకించి సాయం చేసావు. మేము కూడా ప్రార్థిస్తున్నాం, మా ఆలకించి సాయం చేయండి, లేవనెత్తండి, అందరూ దీవించండి, మీరే మాయం పొందండి. నువ్వు త్వరగా రాబోతున్నావు, నీ వైపు చూసే మనసు అందరూ దయచేయి, కృప చూపించండి, నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.